చెప్పను బ్రదర్. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. చెప్పను బ్రదర్ అన్న వ్యక్తి చెప్తే ఆ కిక్కే వేరు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ ఏ మాట కామాట తోపబ్బా. తనను కాదన్న వ్యక్తుల చేతనే అవుననిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ అల్లు అర్జున్ ఈ పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు కాసేపు. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాల కిందట అల్లు అర్జున్ తన సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులంతా పవర్ స్టార్ అని అరుస్తున్నప్పుడు చెప్పని బ్రదర్ అన్నాడు. తెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. ఆ రోజు మొదలైంది ఈ చిచ్చు. తర్వాత తన ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి నంద్యాల నుంచి పోటీ చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి ఈ చిచ్చును మరింత రాజేశాడు. సరే, ఆ రోజు అభిమానులు అరుస్తున్నారు, చెప్పలేకపోయారు, ఓకే. కానీ తన దగ్గరి బంధువు, ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి అప్పటికే ఓడిపోయి ఉండి మళ్ళీ అలయన్స్లో తాను ఈసారి డూ ఆర్ డై పరిస్థితుల్లో పోటీ చేస్తున్న సమయంలో ఇతను తన మిత్రుడి దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి, లేదు ఇలాంటి సందర్భంలో నేను నీకు వచ్చి మద్దతు తెలిపితే ఇది రాంగ్ రూట్లో వెళ్తుంది, జనాలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది, నేను రావడం కరెక్ట్ కాదు, ఈసారి నన్ను మన్నించు అని ఒక్క మాట చెప్పుంటే ఈ రచ్చ అంతా జరిగేది. ఏమైంది? ఎవరి కోసమైతే నువ్వు మద్దతుగా వెళ్ళావో వాళ్ళు ఓడిపోయారు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు అనుకున్నావో ఆయన్నే గెలిచారు. ఇవాళ ఆయన అవసరమే నీకు పడింది. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఇప్పుడు. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ జీవోను పాస్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తూ కళ్యాణ్ బాబాయ్ అంటూ కాస్త ఎమోషన్ కూడా అయ్యాడు. ఇది కదా నీ నుంచి కోరుకునేది, కలిసి ఉండాలనే కదా నీ గురించి అభిమానులంతా కోరుకునేది. కలిసి ఉంటే కలదు సుఖం అని ఊరికే అనలేదు. ఇవాళ వేరే వాళ్ళకు నువ్వు అవకాశం కల్పించావు. ఎదగడంలో తప్పు లేదు, చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు, ఎదగడంలో తప్పు లేదు. కానీ ఎదుగుతున్న సమయంలో నీకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులను మర్చిపోతే ఎలా? వాళ్ళ గురించి సెటర్లు ఇస్తే ఎలా? ఇదే అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు. అందుకే ఇవాళ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తగానే ఎలాంటి రియాక్షన్ వచ్చిందో మరొకసారి ప్లే చేస్తా చూడండి. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. ఇది రియాక్షన్. సుకుమార్ కూడా చాలా రిలాక్స్ అయ్యాడు. ఆయన ముఖంలో ఒక చిన్న స్మైల్. అంటే మొన్న కూడా మీరు చూస్తే ఈ పుష్ప సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ అందరూ చిరంజీవి గారి బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళుంటే ఏమయ్యేది? అసలు ఈ చెత్తా చెదారం, ఈ గాసిప్ గీసిప్స్ అన్నీ పోయేసి అరే ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే మెసేజ్ జనాలకు వెళ్ళేది కదా. ఈ సినిమా మంచి టాక్తో నడుస్తుంది, హిట్ అయింది. ఇలాంటి సందర్భంలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఉంటే ఈ వీళ్ళ మధ్యన గ్యాప్ లేదనే మెసేజ్ జనాలకు వెళ్తుంది కదా. అందుకే ఎదుగుతున్నా కొద్దీ తగ్గి ఉండాలంటారు పెద్దోళ్ళు. కానీ నువ్వు ఎదుగుతున్నావు, కానీ ఇలాంటి సమయంలో ఒదిగి ఉండకుండా ఇంకా తలబిరుసుతనం చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి నెగిటివ్ అంశాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవాళ ఎంత పెద్ద వివాదం అల్లు అర్జున్ చుట్టూ. అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఆ ట్రోలింగ్స్ కానీ, నిజంగా సామాన్యులు కూడా అల్లు అర్జున్ బిహేవియర్ని చిదరించుకున్నారు. మెగా ఫ్యాన్స్ ఒక్కరే కాదు,
సాధారణ జనాలు, ఫ్యామిలీస్ కూడా అరే అల్లు అర్జున్ ఎందుకు ఇలా తయారయ్యాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఎందుకంత ఆయనకు పొగరెందుకు, బలుపెందుకు అనే మాటలు కూడా వినబడ్డాయి. సాధారణ జనాలు, కామన్ పీపుల్స్ కూడా ఇప్పటికైనా అల్లు అర్జున్ తెలుసుకున్నాడని అనుకున్నాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరు వేరు కాదు, కాకూడదు. అందరు కలిసి ఉంటేనే, అందరు కలిసిగా వెళ్తేనే ఇంకోరికి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. ఇప్పటికైనా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్కి నువ్వు కీడు చేయాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ నీకు మేలు చేశాడు. దట్స్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా అవేవి కూడా గుర్తుపెట్టకుండా వాళ్ళకు మేలే చేస్తాడు. అతనిలో ఉన్న గొప్ప గుణం అది. చిరంజీవి గారు కూడా అంతే. చిరంజీవి గారి గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత హింస పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళను దగ్గర తీసుకుంటాడు, వాళ్ళ భుజం మీద చేసేస్తాడు. మనసులో ఏది పెట్టుకొని వ్యక్తి చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు. అందుకే అల్లు అర్జున్ ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నందుకు చాలా చాలా సంతోషం.